తీరని లోటు. అది కేవలం ఎప్పుడు ఆయన గురించి కాకుండా ఇప్పుడు ఇక ఎవరికి ఏ కష్టం వచ్చినా అర్ధరాత్రి అయినా వచ్చి తడితే వెంటనే వాళ్ళ కష్టాన్ని ఏంటో తెలుసుకుని అవి తీర్చాలి అని ఒక ఆవేశం. అప్పుడప్పుడు ఆయన్ని చూస్తున్నప్పుడు నాన్నగారే గుర్తుకొచ్చేవారు. అంటే ఆవేశం, ఏ సమాజానికి మంచి చేయాలి, ఎవరికి ఏం కష్టం వచ్చినా దాన్ని తీర్చాలి అని. ఆసుపత్రి ఆయన చైర్మన్గా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేశారు ఆసుపత్రిని. ఎంతో కార్పొరేట్ హాస్పిటల్ సమానంగా హాస్పిటల్ని ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఎప్పుడు ఏదో అసలు మనిషి ఎప్పుడు ఖాళీగా ఉండేవారు కాదు. ఇప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చినా ఇటు ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో అంటే అంటాం మనం ఎంతమంది పడతారు గెడతారు కానీ అందరూ మహానుభావులు కాలేదు. ఆ మహానుభావులు కోవకు చెందిన వాడు వెంకటస్వామి గారు. చాలా నాకు సొంత కుటుంబ సభ్యుల్ని పోగొట్టుకున్నట్టు, అలాగే అంత ఆప్యాయంగా మన ప్రభుత్వం వచ్చింది. మళ్ళీ మనం ఎంతో ఇంకా ఏమేమి పనులు ఉన్నాయో ఇక్కడ నియోజకవర్గంలో ఆ పనులన్నీ కోరుతా కూడా పూర్తి చేయాలి అని ఎప్పటికప్పుడు నాకు ఫోన్ చేసి ఫోన్లు కూడా ఆయన ఇప్పుడు ఈ నియోజకవర్గం అభివృద్ధి, ఈ యొక్క హిందూపురం పట్టణం యొక్క అభివృద్ధి గురించి ఎప్పుడు మాట్లాడేవారు. ఆయన సొంతంగా ఆయన కోసం ఏది అడగలేదు. ఎప్పుడు ఆయన అభివృద్ధి కోసమే ఆలోచించేవాడు. అంటుండేవాడు, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఆయన మనిషి ఆయన తత్వం, ఆయన ఆలోచనలు అన్నీ కూడా ఇప్పుడు అసలు అన్ని పరుగులు దించి ఆలోచన. అటువంటి ఆయన ఇవాళ ఒక పెద్ద దిక్కు పార్టీకి, అలాగే హిందూపురం పట్టణానికి. ఇవాళ ఆయన లేని లోటు ఎవరు తీర్చలేరు. ఎందుకంటే అన్నీ కలగలిపితే, అంటే ఒక ఆవేశం, ఒక నిస్వార్థం, ఒక అభివృద్ధి గురించి ఇవన్నీ కలగలిపితే మరి అటువంటి ఒక ఇవాళ లేకపోవడం అంటే కేవలం నాకు, అలాగే నాకే కాదు, అటు పార్టీకి, తెలుగుదేశం పార్టీకి కూడా ఒక తీరని లోటు. ఎవరు పొడుచులేదు ఈ లోటు. ఆయన ఆత్మ శాంతించాలని వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా నా ప్రకార సానుభూతి తెలియజేసుకుంటున్నాను. సార్, ముఖ్య నేతను కోల్పోయిన కుటుంబానికి మీ సపోర్టు ఉంటుందండి తప్పకుండా. అదే ఆవేశం, అదే వాళ్ళ పిల్లల్లో కూడా అనిల్ గారి తెనమి, అయితే వేణు గారికి ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. అదే మార్గంలో నడిచేవాడు, వాళ్ళ తండ్రి మార్గంలోనే పయనించే వాడికి తప్పకుండా నా యొక్క సహాయ సహకారాలు, అంటే పార్టీ పరంగా, నా వ్యక్తిగతంగా పార్టీ పరంగా తప్పకుండా వాడికి సపోర్ట్ ఎల్లప్పుడూ కుటుంబానికి.